అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ ఆయన యూనిఫామ్ లేకుండా బనీన్ మీద పోలీస్ స్టేషన్కి వచ్చి గిరిజన యువకులపైన దాడి చేసిందనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో. ఆ గిరిజన సోదరులను ఇష్టానుసారంగా లంబాడి ఎల్కొడుకుల్లారా మీ అమ్మలను అని చెప్పి రకరకాలుగా ఎస్ఐ తిట్టిండని చెప్పి ఆ యువకులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. ఆ ఎస్ఐకి కూడా నేను కాల్ చేసేటటువంటి కార్యక్రమం చేసిన. కాల్ చేసి ఆ ఎస్ఐతో మాట్లాడిన, దాదాపు 2.5 నిమిషాలు మాట్లాడినా. నాకు సంబంధం లేదు, వాళ్ళు ఒక యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కేసులో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయిర్రు, అక్కడ రైటర్ని అడిగితే ఎస్ఐ సార్ లేరని చెప్పిర్రు, మేము ఎస్ఐతోనే మాట్లాడుకుంటామని చెప్పి నాకు సంబంధించినటువంటి క్వార్టర్స్ దగ్గరికి వచ్చిర్రు. క్వార్టర్స్ దగ్గరికి వచ్చి గొడవ చేసిర్రు. నేను నా క్వార్టర్స్ నుండి బయటకు వచ్చిన, నాకేం సంబంధం లేదు, నేను తిట్టలేదు, వాళ్ళని నేను ఏమనలేదు అని చెప్పి వాళ్ళే ఉల్టా నా పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు నేను సెల్ఫ్ డిఫెన్స్లో వాళ్ళని ఆపిన తప్ప నేను ఏం చెప్పలేదు, ఏం చేయలేదు అని చెప్పి ఆ ఎస్ఐ మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత ఎస్ఐ చెప్తున్నాడు, మా సార్ ఆల్రెడీ, మా డిఎస్పీ సార్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి నా లింకు పంపిస్తా అని చెప్పిండు. మరి లింకు లేదు, ఇప్పటిదాకా కథ లేదు. నేను ఎప్పుడు 12:30కు ఫోన్ చేసినా దాదాపు ఇప్పటిదాకా లింక్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మీకు వాట్సాప్లో పెడతా లింక్ అని చెప్పి నా లింకు రాలే. ఆ ఎస్ఐ మాట్లాడినటువంటి ఆడియో కూడా నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. అంతకంటే ముందు అసలు ఏం జరిగింది, ఆ ఎస్ఐ ఎందుకు అట్లా ప్రవర్తించిండు, ఆ ఎస్ఐ ఎందుకు లంబాడి ఎల్కొడుకుల్లారా మీ అమ్మలను అని చెప్పి ఎందుకు తిట్టిండు, ఆ పోలీస్ ఆఫీసర్ తిట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. తర్వాత ఆ వీడియో కూడా ఉన్నది, ఆ అధికారికి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా ఉన్నది, అది కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆయనట డ్యూటీ అయిపోయిందట, ఆ డ్యూటీ అయిపోతే ఆయన వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట. ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఆ క్వార్టర్స్ దగ్గర పోయి వాళ్ళే పంచాయతీ పెట్టినట్టు ఆ ఎస్ఐ చెప్తున్నాడు. ఏం చెప్పాలి? సరే, మేము అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇగో, ఎల్ కొడుకుల్లారా, లంబాడి కొడుకుల్లారా మీ అమ్మలను డి అని చెప్పి, ఇక నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, దయచేసి 18+ వాళ్ళ వీడియో చూడాలి. ఇగో, పోలీస్ స్టేషన్లో యువకులపై ఎస్ఐ వీరంగం. వివాదాస్పదంగా మారిన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి ఎస్ఐ వ్యవహార శైలి. ఓ యాక్సిడెంట్ ఘటనలో యువకులపై వీరంగం సృష్టించిన బిజినపల్లి ఎస్ఐ. ఇగో, షర్టు బనియన్ మీద వచ్చి యువకుల మీద దాడి చేస్తూ రెచ్చిపోయిన ఎస్ఐ శ్రీనివాసు. మరి ఆయన ఓవరాక్షన్ ఏందో, ఆ శ్రీనివాస్ ఓవరాక్షన్ ఏందో అర్థమవుతలేదు. మరి ఈ తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. మరి ఫస్ట్ ఇమీడియట్లీ ఆయన సస్పెండ్ చేయాలి. ఇంత అవసరం లేదండి, తిట్టాల్సినటువంటి అవసరం లేదు యువకులను. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ వీడియో కూడా ఉంది. ఘోరంగా తిట్టినట్టు వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఇగో, తాను చెప్తే వినాలా అని, మీరు చెప్తే నేను వినాలారా అంటున్నాడట ఎస్ఐ. తాను చెప్తే వినాలారా ఎల్కొడుకుల్లారా, లంబాడి కొడుకుల్లారా మీ అమ్మలను డి అంటూ ఎస్ఐ మమ్మల్ని బూతులు తిడుతూ దాడి చేశాడని యువకుల ఆరోపణ. వెలుగొండ గేటు దగ్గర ఆటోను ఢీ కొట్టిన కారు, ఒక ఆటోని కారు ఢీ కొట్టిందట. ఢీ కొడితే ఆటో డ్రైవర్ను ఆసుపత్రిలో చేర్చి కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీస్ స్టేషన్ వద్దకు తెచ్చిన యువకులట. కొంతమంది యువకులు ఏదైతే కారు ఉందో ఆటోను గుద్దిరట. ఆ కారు ఆటోను గుద్దితే ఆ ఆటో డ్రైవర్ని పాపం హాస్పిటల్లో తరలించినట యువకులు. తర్వాత ఆ కారు డ్రైవర్ని, కారును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిరట. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇగో బ్రీత్ అనలైజర్తో చెక్ చేయాలని ఆ రైటర్ను కోరిన యువకులట. అంటే ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మధ్య మత్తులో ఉన్నట్టున్నాడో, ఆటోని గుద్దిండు, ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి అంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడో లేదో ఒకసారి టెస్ట్ చేయండి, ఆయన ఊదుతాడు, ఆ నోటి కాడ పుల్లబెట్టురు అని చెప్పి యువకులు అడిగిరట రైటర్ను. సార్ కొంచెం బ్రీత్ అనలైజర్ చెక్ చేయండి సార్, టెస్ట్ చేయండి, మరి ఆయన తాగున్నట్టున్నాడు, ఆటోను గుద్దిండు సార్, ఇంకా ఈయన రోడ్డు మీద పోతే ఇంకా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి యువకులు పోలీసులకు చెప్పిరట. చెప్పినప్పుడు మేము మాట్లాడుకున్నామని బ్రీత్ అనలైజర్ చెక్ చేయకుండా రేపు మళ్ళీ మాట్లాడదామని కారు డ్రైవర్ను పంపించిన పోలీస్ అట. మేము మాట్లాడుకున్నాము, ఆయనను పంపించినాము, రేపు పొద్దుగాల రమ్మని చెప్పినామని చెప్పి పోలీసులు ఆ కార్ డ్రైవర్ని పంపించేసిరట. గట్లెట్లా పంపుతారు? ఆల్రెడీ ఆ కారోడు ఆటో ఆయనను గుద్దిండు, ఆ కారోడు తాగునడా లేదా చెక్ చేయండి సార్ అని చెప్పి బాధ్యత గల యువకులు, బాధ్యత గల పౌరులు పోయి పోలీస్ స్టేషన్లో ఆ కార్ డ్రైవర్ని కార్ని తీసుకుపోయి సార్ బ్రీత్ అనలైజర్ చెక్ చేయండి, మరి వాడు తాగుండా ఏందో ఎవరిని పడతాలని గుద్దుతున్నాడు, వాడు రోడ్డు మీద పోతే ఇంకా ప్రమాదాలు జరుగుతాయని కార్ డ్రైవర్ని అక్కడికి పట్టుకొస్తే మేము ఆ కార్ డ్రైవర్తో మాట్లాడుకున్నాం, పొద్దుగాల రమ్మని చెప్పినామని చెప్పి ఆ కార్ డ్రైవర్ని నిలగొట్టినట్ట పోలీసులు. గట్లయితే నిలగొడతారు? ఏమైనా తీసుకుర్రా పైసలు?
వాడేమన్నా ఇచ్చిండ పైసలు, లేకపోతే అవతలోనికి కార్ డ్రైవర్లోనికి ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? భయపడ్డారా పోలీసులు? ఎందుకు పంపించారు అట్లా? ఎందుకు పంపించారు? ఆటో డ్రైవర్కి ఏమైనా అంటే పరిస్థితి ఏంది? ఏమైనా అయితే, ఏదైనా ఎక్కువ ప్రమాదం అయితే, ఒకవేళ ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంది? అనలైజర్ టెస్ట్ ఎందుకు చేయలే? బ్రీత్ అనలైజర్ పెట్టొచ్చు కదా, అటు తాగిండా లేదా అనేది చూడొచ్చు కదా, ఎందుకు చూడలే? యువకులకు వచ్చినటువంటి కోపం ఇక్కడే. ఒక పౌరుల లెక్క యువకులు పోయి బాధ్యతతో కలిగినటువంటి యువకులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాడిని తీసుకోపోయారు డ్రైవర్ని. అట్లీస్ట్ వాడికి చెక్ చేయకుండా పోలీసులు పంపించేసాడట. అక్కడ యువకులకు కోపం వచ్చింది. ఎవరికైనా కోపం వస్తుంది. ఆటోని గుద్దిండు ఆ డ్రైవర్ గాడు, కారు ఆయన, మళ్ళీ కారు ఆయనను పంపించేసారు పోలీసులు. గట్లనే పంపుతారు? అట్లా పంపొద్దు కదా, టెస్ట్ చేయాలి కదా. మళ్ళీ వాడిని రోడ్డు మీద పంపితే వాడు ఇంకెవరైనా గుద్దితే పరిస్థితి ఏంది? వాడు తాగిన మత్తులా పోలీసులకు తెలియదా? చిన్నగా ఎవరైనా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే 2-3 రోజులు లోపడేస్తారు. 2-3 రోజులు అంటే బైకు కారు అన్నీ తీసుకుంటూ లోపడేసుకుంటారు. కౌన్సిలింగ్ పేరుతో వాళ్ళని పిలుస్తారు. మరి యువకులు ఒక ఆటోను గుద్దిండి సార్, ఓ డ్రైవరు కారోడు ఈయన పట్టుకొచ్చినాం మనకి టెస్ట్ చేయండి అని చెప్పి యువకులే మీ దగ్గరికి పట్టుకొస్తే కూడా మీరు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఏం నడుస్తుంది? ఆ పోలీస్ స్టేషన్లో వసూలు నడుస్తున్నాయా, దందాలు నడుస్తున్నాయా? ఎస్ఐ ఏం చేస్తున్నాడు? ఆ పోలీసులు ఏం చేస్తున్నారు? గట్లెట్లా పంపిస్తారు? ఇవన్నీ ఖచ్చితంగా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇగో యువకులు అన్నారట ఆఖరికి పోలీసులతోటి, కారు డ్రైవర్కు కనీసం బ్రీత్ అనలైజర్ చెక్ అయినా చెయ్యండి అని పోలీసులకు తెలిపిన యువకులట. అట్లీస్ట్ బ్రీత్ అనలైజర్ అని చెక్ చేయండి, కారు డ్రైవర్కి తాగిండా లేదా చెక్ చేసి చూడండి సార్ అంటే ఇక పోలీసుల కథ. దీంతో విషయం తెలుసుకొని షర్టు బనియన్ మీద పోలీస్ స్టేషన్కు వచ్చి యువకులపై రెచ్చిపోయిన ఎస్ఐ శ్రీనివాస్ యువకులను బూతులు తిడుతూ దాడి పోలీస్ స్టేషన్లో వైరల్ అవుతున్న వీడియోనట. ఏం చెప్పాలి? ఆ యువకులు పాపం ఓ ఆటోను గుద్దిండి సార్, ఈ కారు ఆయనే మరి తాగునడా లేదో ఏం కథను అనేది ఒకసారి బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేయండి, అప్పుడు బయటపడుతుంది మరి తాగిండా లేదా అనేది. మరి ఎందుకు అట్లా గుద్దిండి అనేది అడుగురు సార్ అంటే పోలీసులు చెప్పిరట. ఆటో డ్రైవర్ని ఆసుపత్రిలో వాళ్ళు యువకులు ఆల్రెడీ వేసి వస్తే వీళ్ళు చెప్పిరట ఏమని, మేము మాట్లాడుకున్నామని బ్రీత్ అనలైజర్ చెక్ చేయకుండా రేపు మళ్ళీ మాట్లాడుదామని కారు డ్రైవర్ను పంపించిన పోలీసులట. గట్ట ఎట్లా పంపుతారు అంటున్నా. మేము మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకుర్రు? మీ దోస్త్ ఆయన ఏమన్నా, మీ కుటుంబ సభ్యుడు ఏమన్నా, లేకపోతే బాగా తాగిండి ఏం కాదు పో అని చెప్పిర్రా? అట్లా పంపుతారు? అందుకే యువకులకు కోపం వచ్చి గట్టెట పంపుతారు సార్ అని చెప్పి అడిగితే ఇక పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐకి ఫోన్ పోతే ఎస్ఐ బనీన్ మీదనే ఉరికొచ్చిండట. ఇక బనీన్ మీద ఉరికొచ్చి ఆ ఎస్ఐ శ్రీనివాస్ ఏం చేస్తుండే వీళ్ళు చూరు. ఆ ఎస్ఐ శ్రీనివాస్ కొడుతున్నాడండి. ఆ కొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఆ యువకులు నీకు యూనిఫామ్ లేదు ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నారు గిరిజన యువకులు. ఎస్ఐ వచ్చి పెళ్ళ కొడుతున్నాడు. కొట్టడం ఏందండి నాకు అర్థం కాదు. పోలీసులకు బూతులు తిట్టడం, కొట్టడం ఎవరిచ్చారు అధికారం? ఏ పోలీస్ అధికారికి సామాన్య జనాలను తప్పు చేయనటువంటి వ్యక్తిని తిట్టే అధికారం లేదు, కొట్టే అధికారం లేదు, వాళ్ళను అరెయ్య అనేటటువంటి అధికారం కూడా లేదు. ఎవరినైనా పోలీసులు అనవసరంగా కొడితే, అనవసరంగా తిడితే, అనవసరంగా ఇబ్బంది పెడితే, మీరు ఏం తప్పు చేయకుండా కూడా పోలీసులు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఇమీడియట్లీ ఏ పోలీస్ అధికారి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో అదే పోలీస్ అధికారి పైన అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి విత్ ఎవిడెన్స్. ఒక వీడియో తీసుకోండి. ఆ పోలీస్ అధికారి పైన అదే పోలీస్ స్టేషన్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వండి. అదే ఎస్ఐకి ఇవ్వండి కంప్లైంట్. మిమ్మల్ని ఏ ఎస్ఐ అయితే ఇబ్బంది పెడతాడో, ఏ సిఐ ఇబ్బంది పెడతాడో అదే సిఐకి, అదే ఎస్ఐకి ఆయన పైన కంప్లైంట్ ఇవ్వండి. మీరు నన్ను ఇబ్బంది పెట్టారు సార్, ఇగో కంప్లైంట్ తీసుకోండి అని. ఒకవేళ ఆయన తీసుకోకపోతే పై అధికారి కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కూడా తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తేనే భయపడాలి. తప్పు చేయకుండా ఉత్తగానే వచ్చి అరే ఏంద్రా ఇంద్రా అని చెప్పి తిడితే పడకండి. ఏ పోలీస్ అధికారి అయినా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. ఏ పోలీస్ అధికారికైనా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటి పనిచేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాకు అండగా ఉన్నారు, మాకు మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఏదన్నా వస్తుంది. ప్రజలు శాశ్వతం. మీకు జీతాలు ఇస్తుంది రాజకీయ పార్టీలు కాదు, మీకు జీతాలు ఇస్తుంది తెలంగాణ సమాజం ఇస్తున్నది, తెలంగాణ ప్రజలు ఇస్తున్నారు మీకు జీతాలు. రూపాయి పన్నులతో వస్తున్నటువంటి జీతాలు మీకు. యువకులను కొడితే నీకు అంత తమాషా అనుకుంటున్నావా? కొడతా ఉంటే చూసుకుంటుంటారా జనాలు? ఇమీడియట్లీ ఆయన పైన యాక్షన్ తీసుకొని నేను మాట్లాడిన ఆల్రెడీ ఫోన్లో ఆడియో కాల్ నేను మాట్లాడిన ఆయనతో, ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. వీడియో అయితే చూడండి. ఇగో ఈయననే బనీన్ మీద ఉన్నాడు చూడు సారు, శ్రీనివాస్ సారు ఎస్ఐ. వీడియో రికార్డింగ్ చేయకుండా ఆపుతున్నారు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకండి? అంతెందుకు ఓవర్ యాక్షన్ అంటున్నాడు.
ఇగో యువకులు అగో బనీన్ మీద ఉన్నాడు ఆయన పోలీస్ అధికారి. అరే ఉత్తగానే వచ్చి కొడతా ఉన్నాడట. అడిగితే కొడతావా? అడుగుతానే కొడతావా? అంటే యువకులు అడగొద్దా? అరే కారు పట్టుకొచ్చినాం సార్, బ్రీత్ అనేది టెస్ట్ చేయండి సార్ అంటే కూడా మేము మాట్లాడుకున్నామని పంపిస్తే అంటే ఎందుకు తీసుకొచ్చారు మరి వాళ్ళు? పనికి రాకుండా మరి ఇక్కడ పని లేదా వాళ్ళకి? చూడండి అగో ఆ కొట్టడం ఏందండి ఎస్ఐది. ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్, ఆ ఎస్ఐ డైరెక్టు ఏది యూనిఫామ్ లేకుండా బనీన్ మీద వచ్చి ఆ హల్చల్ చేయడం ఏంది? ఆ పర్ఫార్మెన్స్ ఏంది? ఆ కథ ఏంది? ఏం జరుగుతున్నది అసలు ఈ తెలంగాణలో? ఇలాంటి పోలీస్ అధికారులు చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి మచ్చొస్తున్నది, చెడ్డ పేరు వస్తున్నది. కాబట్టి ఇమీడియట్ ఇలాంటి పోలీస్ అధికారులను తీసేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు 60% ఉన్నారు. ప్రజల కోసం పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు చాలామంది ఉన్నారు. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినటువంటి పోలీస్ అధికారులు చాలామంది ఉన్నారు. అలాంటి నిజాయితీ గల పోలీస్ అధికారులకు ఇలాంటి వాళ్ళు, ఈ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆ బిజినపల్లి ఎస్ఐ ఆయన తిడుతున్నాడు. అలాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా ఉండే పోలీస్ అధికారులకు మచ్చొస్తున్నది. చూడండి పిలిచి కొడుతుండట. నాకు వస్తా లాంగ్వేజ్, నేను అదే సామాజిక వర్గానికి చెందిన బిడ్డని కదా, పిలిచి మరీ కొడుతుండే మమ్మల్ని, మేమేం అనలేదు అంటారు వాళ్ళు. సార్ చూడండి వాయిస్ కూడా చెక్ చేసుకున్నాడు పోలీస్ స్టేషన్లో. ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందర వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక కార్ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు, ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము దొరికిపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం. మీరు ఎప్పుడు వచ్చి కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము దొరికిపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం. మీరు తోలుకోపోండి పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి కొడుకు మీ అమ్మ ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మేము భయపెడుతున్నాడు. ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము సార్. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద అండర్వేర్ బనీల్ మీద డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు, లంచ్ కొడుకులారా మీ అమ్మ దాని బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడ నుంచి. ఇంకోటి మా బండి గుంజుకున్నాడు, మమ్మల్ని మీద కేసు వేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు. అది కథ, ఎస్ఐ కథ. నేను ఎస్ఐతో మాట్లాడినటువంటి ఆడియో ఉంది, నేను ఫోన్ కాల్లో ఎస్ఐతో మాట్లాడినా, ఆయన చెప్పినటువంటి ఆ మాటలు కూడా ఉన్నాయి, ఒకసారి మీరు వినాలి.
హలో హలో సార్ నమస్తే అండి, నా పేరు తిరుపతి. నేను టీఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ మనం టీవీ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ నేను. చెప్పండి. సార్ బిజినపల్లి పోలీస్ స్టేషన్ అండి? అవును బిజెపల్లి. సార్ అయితే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, లంబడి ఎల్ కొడుకుల్లారా అని చెప్పి ఎస్ఐ బనీన్ మీద తిట్టిండు అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే వస్తుందా సార్ అది? బిజెపల్లినే జరిగింది అది ఇన్సిడెంట్. ఓకే దాని మీద ఇప్పుడు డిఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు దాని మీద. ఓకే అది మీకు పంపిస్తాం, మీకు అందులో ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎస్ఐ గారా సార్? ఎవరు సార్? ఎస్ఐని మాట్లాడుతున్నాం. మీరేనా సార్ మరి అట్లా కొట్టింది వాళ్ళని కొడుకుంటూ? ఏం కొట్టలేదు, అదంతా అది మీ విషయము. వాళ్ళే గలాటా చేసారు, అంత సీసీ ఫుటేజ్ తో సార్ వీడియో మీ కాదు సార్, మీరు లంబడి ఎల్ కొడుకులారా అని తిట్టినట్టుగా సార్ మీరు, వాళ్ళే చెప్తున్నారు. నేను తీసలేదు తప్పదు. ఇప్పుడు మీకు సంబంధం లేదా సార్ ఆ ఇష్యూ? నేను తిట్టలేదు, అది వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో గొడవ చేశారు, కానీ మీరు చెప్పిన మాట ఎవరు తిట్టలేదు పోలీసు వాళ్ళు. సార్ మరి మీరు వాళ్ళని వాళ్ళు సార్ మీరు బనీన్ మీద ఉన్నారు కదా సార్, బనీన్ మీద ఉన్నారు, యూనిఫామ్ లేదు. నేను డ్యూటీ దిగి నేను స్టేట్ ఇన్ఛార్జికి ఇచ్చి కోటర్స్ ముందరికి వచ్చారు వాళ్ళు గొడవకి. ఓకే అంటే అందుకు నేను బయటకు వచ్చిన ఇంట్లో పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లోపల కాదు, అది నా కోటర్స్ లో. సార్ కోటర్స్ అది జరిగింది. ఓకే అంటే దేనికి వచ్చారు సార్? ఇష్యూ ఏముంటుంది సార్ నార్మల్గా? అది ఒక యాక్సిడెంట్ విషయంలో వాళ్ళు ఒక విక్టిమ్ తరఫున వచ్చినారు. సార్ వచ్చిన తర్వాత వాళ్ళు డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ చేయాలి ఇంక్లూజన్ కి, కార్ డ్రైవర్ కన్నారు. ఓకే చేసినారు, చేసి వాళ్ళకు చూపించారు. ఓకే అది వాళ్ళ క్లియర్ గా వీడియో రికార్డింగ్ ఉంది. ఓకే వాళ్ళ జీరో వచ్చింది. దాని తర్వాత ఎక్కిజుని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తానికి, అతనికి దెబ్బలు తగిలితే షిఫ్ట్ చేస్తానికి మా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అడ్డుకున్నారు. దాన్ని ఇప్పుడు ఎట్లా షిఫ్ట్ చేసేది లేదు, ఓకే మేము మాట్లాడతాము, అతను పంపించొద్దు బయటికి మీరు అని చెప్పేసి ఓకే సార్. మా వాళ్ళు ప్రైమరీ చెప్పారు హాస్పిటల్లో ఫస్ట్ ప్రైమరీ అయితే హెల్త్ చెకప్ చేయాలి, అతనికి దెబ్బలు తగిలి చెప్పంటున్నారు. ఓకే అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ చేసి అందరు కలిసి నాకు ఫోటోస్ కాడికి వచ్చినారు. ఓకే ఎస్ఐ గారితో మాట్లాడుతాం అని అప్పుడు నేను బయటికి వెళ్ళాను. ఓకే దాన్ని వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసేసి వేరే విధంగా పెట్టారు. కానీ టోటల్ గా పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయి ఉంది. మరి ఆ వీడియోలో కూడా కొంచెం మీరు మాట్లాడినట్టు కూడా ఉంది కదా సార్, అంటే కొంచెం తిట్టినట్టుగా. నేను తిట్టినట్టు లేదు, చూడండి కావాలంటే, నేనేం తిట్టినట్టు లేదు. ఓకే వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్ దుబ్బుతుంటే వాళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నంలో నేను వాళ్ళందరినీ మూవ్ చేస్తున్నా వెళ్ళిపోండి అని చెప్పేసి. ఓకే అంతే బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎస్పీ గారికి వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. ఓకే అంతా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రెస్ వాళ్ళకు. ఓకే మీకు కావాలంటే ఇప్పుడు ఒక వీడియో కూడా సెండ్ చేస్తాం, చూడండి. థ్యాంక్ యూ సార్. నేనేమంటున్నా, వాళ్ళ వర్షన్ అట్లా, ఎస్ఐ వర్షన్ కూడా తీసుకోవాలి కదా. ఎస్ఐ గారి వర్షన్ కూడా నేను తీసుకున్నా, కానీ నిజంగానే ఎస్ఐ గారు మీరు బనీన్ మీద రావడం కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక షర్ట్ అన్న వేసుకోవాల్సింది, ఓ టీ షర్ట్ అన్న వేసుకోవాల్సింది. బనీన్ మీద రావడం ఏందండి? మీరు ఒక పోలీస్ అధికారి బనీన్ మీద వచ్చి కొట్టడం ఏందండి? వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వచ్చి డైరెక్ట్ దాడి చేయడం ఏందండి? టెస్ట్ చేయాలి కదా, ఆటో డ్రైవర్ని గుద్దినప్పుడు ఆ కార్ అయినా ఎందుకు చేయలేదు? మరి అదే కార్ అయినా రేపటి రోజు వేరే వాళ్ళని గుద్దితే పరిస్థితి ఏంది? ఇది తెలియదా మీకు? ఇట్లా కొట్టడం తిట్టడం కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా డీజీపీ గారు మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.